నిన్న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా తలపెట్టింది. మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ పాల్గొని రైతులకి ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చింది, ఎట్లా మోసం చేసింది, హామీలకు ఎట్లా కోతలు పెట్టింది, ఎట్లా కొర్రీలు పెట్టింది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలతోటి రైతాంగం ఎంత ఇబ్బందులు పడుతుందనేది మహాధర్నా వేదికగా నిన్న ఎండగట్టారు. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. నమస్తే రాజేష్ గారు. శ్రీశైల్ రెడ్డి గారు, మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతాంగం ఎటువంటి సమస్యలు ఎదురవుతుందనేది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. సో నిన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండలో జరిగినటువంటి భారీ మహాధర్నా అనేది ఏం చెప్పింది, ఎటువంటి మెసేజ్ ఇచ్చింది, ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించగలిగింది ఆ మహాధర్నా? బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఒక బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా రైతుల పక్షాన ఉండడం కోసం, ప్రజల పక్షాన ఉండడం కోసం నిన్నటి మహాధర్నా ఎట్లా వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని నింపిందిగా చెప్పొచ్చు? రాజేష్ గారు, ముందుగా మీకు నమస్కారం అండ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. రాజేష్ గారు, రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసింది, ఎన్నికలకు ముందు ఎట్లా మోసం చేసింది, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వరుసగా ప్రతిసారి ప్రతి సందర్భంలో ప్రతి మీటింగ్లో సీఎం కానీ మంత్రులు కానీ ఎట్లా మోసం చేస్తున్నారనేది ఈరోజు బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా రైతుల ఆగ్రహాన్ని గుర్తించి ముందుండి దాన్ని నడిపిస్తుంది. కానీ నిజానికి రైతాంగం ఈరోజు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఒకవైపు తాము చేస్తామన్న హామీలని వాళ్ళు తుంగలో దొక్కి తమకు రావాల్సిన న్యాయమైన ఊరట ఏది కూడా దక్కడం లేదు. కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బంధు పథకానికి తుట్లు పొడిచిండ్రు, వీళ్ళే ప్రామిస్ చేసిన రుణమాఫీ అనేది వీళ్ళే ఎగ్గొట్టిండ్రు. రాజేష్ గారు, 2023 డిసెంబర్లో అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లతో మీటింగ్లు పెడితే బ్యాంకర్లు చెప్పారు 49,500 కోట్లు రుణమాఫీకి అవసరమైతే అని బ్యాంకర్లు చెప్పారు. ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్ని రుణాలు మాఫీ ఉన్నాయి అనేది బ్యాంకర్ల కంటే కరెక్ట్ ఫిగర్ ఎవడు చెప్పగలుగుతాడు? రాజకీయ నాయకులు చెప్పలేరు, ముఖ్యమంత్రులు చెప్పలేరు. సో బ్యాంకర్లు వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ అప్పులు వాళ్ళకి రైతులు వాళ్ళకి అప్పు పడి ఉన్నారు బ్యాంకులకి, కాబట్టి వాళ్ళు చెప్పే ఫిగరే కరెక్ట్ ఫిగర్ 49,500 కోట్లు. ఇప్పటికీ ఈ ప్రభుత్వము కొర్రీలు పెట్టి 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 ఊరించి కేవలం 12,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. అంటే పావు వంతు రుణమాఫీ కూడా సరిగ్గా కాలే. దానికి ముఖ్యమంత్రి గారు ఊదరగొడుతూ ఆయన మీటింగులు పెడుతూ పక్క రాష్ట్రాలకు పోతూ మేము మొత్తం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం, మొత్తం రుణమాఫీ చేసినామని మొన్నేదో వాళ్ళ పార్టీ మీటింగ్ పోయి మాట్లాడిండు. ఇంతకు ముందు ఇదే మాట మాట్లాడితే అక్కడ మహారాష్ట్రలో గాని మన హర్యానాలో గానీ బొక్కబొరల పడ్డారు. వీళ్ళ హామీలు వాళ్ళు నమ్మలేదు. శ్రీశైల్ రెడ్డి గారు, అప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 విడతలుగా దాదాపుగా 73,000 కోట్ల రైతు బంధు అనేది నేరుగా అప్పుడు ఇచ్చినటువంటి విషయం అనేది రైతాంగానికి అందరికీ తెలిసిన విషయం. కానీ అప్పుడు నాట్లప్పుడు పడితే రైతు బంధు ఇప్పుడు ఓట్లప్పుడు వేస్తున్నారు అనేది నిన్న బాగా హైలైట్ చేయగలిగారు కేటీఆర్ గారు. సో అప్పుడు నాట్లప్పుడు అంటే సరైన సమయంలోనే రైతు పెట్టుబడి అందేది, కానీ ఇప్పుడు ఓట్లు సీజన్లో మాత్రమే రైతు భరోసా ఏదో హడావిడిగా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. ఇది కూడా ఒక డ్రామానే, ఇది కూడా ఒక మోసం అనేది రైతులకు చెప్పినటువంటి మాట కేటీఆర్ గారి నుంచి. అవును రాజేష్ గారు, నిన్న కేటీఆర్ గారు నల్గొండలో చెప్పారు. అంతకుముందు లాస్ట్ వీక్ మా దగ్గర షాబాద్ లో అయిన రైతు ధర్నాలో కూడా కేటీఆర్ గారు చెప్పినమాట. ఒకటి మనం ఆలోచిస్తే అసలు కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొచ్చింది ఎందుకు అనేది ఆలోచిస్తే, రైతులు వ్యవసాయానికి ఖర్చులు పెరిగి అప్పుల పాలవుతున్నారు అనే ఉద్దేశంతో ఆయన చాలా పెద్దగా ఆలోచించి రైతు బంధు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడు ఎరువులకు, విత్తనాలకు, పురుగు మందులకు, నాట్లకు, కలుపులు తీయడానికి, లేబర్ కాస్టు ప్రతిదానికి కూడా తడిసి మోపడై ప్రైవేటు వ్యాపారాల దగ్గర అప్పులు తెచ్చుకొని అప్పుల పాలై అవి తీర్చలేక పంటలు పండక తెలంగాణ రాకముందు పరిస్థితి రైతు ఆత్మహత్యలు విపరీతంగా ఉండే. సో దానికోసం రైతు బంధు అనేది ఆలోచించిండు ఆయన. రైతు బంధు అనేది ఏదో సోనియా గాంధీ బర్త్డేకి ఇచ్చే గిఫ్ట్ గానో, అది కూడా మళ్ళీ అబద్ధం గిఫ్ట్. లేకపోతే రైతు బంధు అనేది ఓట్ల కోసం వేయాలి, లేకపోతే రైతు బంధు అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే వేయాలి, లేకపోతే రైతు బంధు అనేది మీరు అట్టహాసంగా ప్రారంభించి ప్రతి మండలంలో ఒకే ఒక్క గ్రామానికి అది కూడా మీరు 3 పంటలకు ఎగ్గొట్టి ఇప్పుడు ఇట్లాంటి మోసకారి పనులు
బీఆర్ఎస్ పార్టీ చేయలేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక నైతికమైన అర్హత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కానీ, బీఆర్ఎస్ చెప్తున్న మాటలు రైతులు నమ్మడానికి కానీ ఈరోజు బీఆర్ఎస్ గా శాంక్టిటీ ఉన్నది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసి ఉన్నది. అది కేవలం ఒక ఆర్థిక పరమైన అంశమో, నిధుల విడుదల, వీళ్ళకు డబ్బులు ఇవ్వడమో, లేకపోతే ఓట్లు వేయించుకోవడమో కాదు. రాజేష్ గారు, చాలా లోతైన ఆలోచన. రైతు బాగుండాలి, దేశానికి రైతు అన్నం పెడతాడు. కేసీఆర్ గారు చాలా సార్లు అన్నారు, మీకు ఎవ్వరికి అర్థమైతలేదు, ఈ ప్రపంచానికే ఆహార కొరత తీర్చే దేశంగా భారతదేశం ఎదిగే అవకాశాలు ఉన్నాయి అని దాంట్లో ఆయన వాల్యూ శ్రీశైల్ రెడ్డి గారు, అయితే ఇది కొత్త పథకం అంటే సహజంగా సరే ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తారు, ఒక గ్రామంలో అమలు చేస్తారు, తర్వాత దాని రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో నెక్స్ట్గా గ్రామాలకు విస్తరిస్తారు. కానీ రైతు భరోసా లేదా రైతు బంధు అంటే సరే ఫైనల్గా ఏంటంటే రైతులకు పెట్టుబడి సాయం అనేది ఓవరాల్గా చెప్పాలంటే రైతులకు పెట్టుబడి సాయం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతున్న దాన్ని మళ్ళీ పైలట్ గ్రామాలుగా పరిమితం చేయడం అనేది దేనికి ఏం సూచిస్తుంది? దానివల్ల అసలు ఏం ఉపయోగం అయిందనేది. పాత పథకాన్ని యాజ్ కొనసాగించవచ్చు, కొత్త పథకం ప్రయోగాత్మకం చేయొచ్చు, కానీ రైతు భరోసాను ఎందుకు ఒక గ్రామానికి పరిమితం చేస్తారు మండలంలో ప్రస్తుతానికైతే? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకటి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, రెండు రాజేష్ గారు నిజంగా ఇవ్వడానికి డబ్బులు లేవు. మీరు మొన్ననే కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాగ్ రిపోర్టు దాదాపు పావు వంతు పోయిన నెలకి ఈ నెలకి పూర్తిగా ఈ రాష్ట్రం యొక్క ఆదాయము చాలా గణనీయంగా పడిపోయింది. 25% ఒక్క నెలలోనే 25% ఆదాయం పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే, ఈ రాష్ట్రంలో ఏ కార్యకలాపాలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యొక్క మురుగు నోటి పారుదల బూతులు తప్ప ఈ రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు. కాబట్టి ఎవరికి వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి కానీ ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ రావడం లేదు. ఎకానమీ పూర్తిగా ఆ సైకిల్ పూర్తిగా ఆగిపోయింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో. మీ కక్షపూరిత రాజకీయాల వల్ల, ఈ రేస్ విషయంలో మీ కక్షపూరిత రాజకీయాల వల్ల 55 కోట్లు నష్టపోయినాం. కేటీఆర్ గారు గతంలో చెప్పారు 55 కోట్లు ఒక అంశం అయితే, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం దాదాపు 600 కోట్ల రూపాయలు మనం నష్టపోయినామని కేటీఆర్ గారు చెప్పారు. సో కాబట్టి ఈ రోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడంటే ఈ డ్రామా. అయితే పైలట్ ఏందండి, అసలు పైలట్ ప్రాజెక్ట్ ఏందండి అసహ్యంగా, అసలు నిజంగా ఒక హాస్యాస్పద విషయం. మొత్తం డేటా ఉంది, బ్యాంకర్లు చెప్తున్నారు కదా, బ్యాంకర్ల దగ్గర డేటా ఉంది కదా, బ్యాంకర్ల దగ్గర రైతులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి కదా, మొత్తం అన్ని అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు పోనీ మీరు నిందలు నిష్ఠూరాలు వేసిన ఏందది 100 ఎకరాలున్న భూస్వాములకు ఇచ్చిండు కేసీఆర్ అని అంటున్నారు, కౌలు రైతులకు మేము ఇస్తామన్నారు. మరి ఈ పైలట్లు ఏంది? మీరు అనుకున్న రైతులకి మీరు ఇవ్వచ్చు కదా. సరే అందరికి ఇవ్వాలా లేదనేది వేరే చర్చ. మీరు హామీ ఇచ్చింది కదా, కేసీఆర్ బిచ్చమేస్తున్నాడు 10,000 మేము 15,000 చేస్తామన్నారు కదా, ఏమైంది? 2 పంటలు ఎగ్గొట్టింది కదా. మీరు మొదటి విడత ఇచ్చింది కూడా కేసీఆర్ గారు పక్కన పెట్టిన పైసలే కదా. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇచ్చారు కదా, ఈ రోజు మళ్ళీ స్థానిక సంస్థల కోసం. బట్ నేను రైతాంగానికి నేను చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ఆల్రెడీ మోసపోయినరు, గోసబడ్డరు, నష్టపోయినరు. అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, నాయకులైన రైతులు కూడా ఈ రోజు నష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. 410 ఆత్మహత్యలు ఈ సంవత్సర కాలంలో జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఉన్నారు అందులో. సో కాబట్టి నేను చెప్తున్నా, సీరియస్ గా ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తున్నదో, వాళ్ళలో ఒకటి, అరే మేము ఇంత బాగా చేసింది ఈ రోజు ఇంత గోస పెడుతున్నారనే ఆవేదన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కేవలం రాజకీయ పార్టీగా మాత్రమే కేటీఆర్ గారి మాటలను చూడొద్దని నేను రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఓకే శ్రీశైల్ రెడ్డి గారు. సో నిన్న నల్గొండ మొత్తం గులాబీమయం అయిపోయింది. రైతు మహాధర్నా సూపర్ సక్సెస్ అయింది. రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తుంది, ఎట్లా దగా చేసింది, రైతులు ఎంత అవస్థలు పడుతున్నారు అనేది నిన్న నల్గొండ వేదికగా, రైతు మహాధర్నా వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. గతంలో నాట్లప్పుడు రైతు బంధు పడితే ఇవాళ ఓట్లప్పుడు పడుతుంది. ఇది కూడా కేవలం డ్రామా, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, రైతులు మరోసారి మోసపోబోతున్నారంటూ నిన్న కేటీఆర్ స్పష్టం చేసినటువంటి మాట. నల్గొండ మొత్తం గులాబీమయమైంది. రైతు మహాధర్నా సూపర్ సక్సెస్ అయింది. అయితే రైతు మహాధర్నాలో ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసినటువంటి విధానం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని ఏ రకంగా మోసం చేసింది ప్రభుత్వం అనేది ఆయన కూలంకషంగా వివరించారు. మొత్తం ఇప్పటిదాకా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరం చొప్పున కేవలం రైతు బంధు లేదా రైతు భరోసా డబ్బులే 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకీ ఉంది అంటూ ఆయన మరోసారి చెప్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ జగదీష్ రెడ్డి గారు. మార్నింగ్ రాజేష్ గారు.
జగదీష్ రెడ్డి గారు, నిన్న చాలా గొప్పగా సక్సెస్ అయింది రైతు మహాధరణ అనేది. సో రైతు మహాధరణ ద్వారా, సరే మీరు మొదటి నుంచి రైతాంగం కోసం రైతాంగం పక్షాన పోరాడుతూనే నిన్న రైతు మహాధరణ వేదికగా మరోసారి స్ట్రాంగ్గా రైతులకు జరిగినటువంటి మోసాన్ని ఎట్లా ఆవిష్కరించగలిగారు పార్టీ తరపు నుంచి? ముందుగా రైతు ధర్నాకు సంబంధించి మాట్లాడదలుచుకుంటే నల్గొండ రైతు చైతన్యానికి నిదర్శనంగా మరొకసారి నల్గొండలో రైతు ధర్నా జరిగింది. రైతులతో పాటు యువకులు యువ రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా ఉత్సాహంగా స్వచ్ఛందంగా తరలి వచ్చింది. ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఏదైతే అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తూ వస్తుందో, ప్రత్యేకించి రైతాంగం పట్ల ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో, రైతుల ఓట్లు తీసుకొని వాస్తవానికి రైతుల ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్లా రైతుల్ని మోసం చేస్తుంది అనేది గ్రహించింది. రైతులందరూ, యువత ముందే గ్రహించింది. నిన్న ఆగ్రహం స్పష్టంగా మనకు కనపడింది. ప్రభుత్వం రైతులు ఎక్కడైనా నిరసనలు వ్యక్తం చేస్తే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇతర పద్ధతుల్లో వాళ్ళ నిరసన తెలియజేస్తే లేదా వాళ్ళ డిమాండ్ తెలియజేస్తే ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చింది ఏదైతే ఉందో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి అడిగినప్పుడు ఏ రకంగా అణిచివేసే ప్రయత్నం చేస్తుందో, సోషల్ మీడియా పిల్లలు వెళ్ళి రైతుల యొక్క భావాల్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద దాడులు చేయడం ఏ రకంగా చేస్తుందో, మంత్రులు ఎక్కడైనా కనపడినప్పుడు మా రైతు బంధం సంగతి ఏంది, మా రుణమాఫీ సంగతి ఏంది, మా బోనస్ సంగతి ఏంది అని చెప్పి అడిగితే ఏ రకంగా మంత్రులు సమాధానం ఇస్తారో, చెప్తూ కొడతామని మీరు అడక తిట్టరా అని చెప్పి రకరకాలుగా అవమానిస్తున్నారో, వీటన్నిటి ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న విధానాలపైన నిరసన నిన్న నల్గొండలో వ్యక్తమైంది, స్పష్టంగా కనబడుతుంది. అది ఆవేశం కూడా గురి చేస్తుందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రత్యేకించి నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ మీద బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న చోటనే రైతుల తిరుగుబాటు అంతకంటే ఎక్కువ బలంగా ఉంది అనే విషయాన్ని కూడా నిన్న నల్గొండ రైతు ధర్నా నిరూపించింది. ఇంకొకటి ఏంటంటే, నల్గొండ రైతు ఎప్పుడు కూడా చైతన్యవంతమైనది అయితే ఎన్నడైనా సరే, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట సందర్భంలో కావచ్చు, ఇంకా ఇతర అనేక ఉద్యమాల సందర్భంలో కావచ్చు, నల్గొండ రైతాంగమే నడుంగట్టి ముందర నిలబడదనే విషయం మనకు తెలుసు, చరిత్ర చెప్పిన సత్యం. ఇవాళ ఆ చైతన్యం అట్లే నిలబడి ఉంది, ఇంకా పెరిగింది అన్న విషయాన్ని కూడా నల్గొండ రైతు ధర్నా గురించి. ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాల వల్ల, వ్యవసాయ పథకాల వల్ల అత్యంత లాభ పొందిన జిల్లా నల్గొండ జిల్లా. ఇప్పటికీ కూడా 70-80% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడే జిల్లా నల్గొండ జిల్లా. భారతదేశంలోనే అతి తక్కువ ప్రాంతంలో అతి ఎక్కువ బోరుబావులు ఉన్న జిల్లా. భారతదేశమే కాదు, ఆ మాటకు వస్తే మొత్తం ప్రపంచంలోనే ఒక గ్లోబ్ మీదనే ఒక జిల్లాలో 5.5 లక్షల మోటార్లు బోర్వెల్స్ మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ప్రాంతం నల్గొండ. కేసీఆర్ గారు తీసుకొచ్చిన 24 గంటల విద్యుత్ వల్ల బాగా లాభం పొందింది నల్గొండ జిల్లా. కేసీఆర్ తీసుకొచ్చిన గోదావరి కృష్ణా జిల్లాలు తెచ్చిన వినియోగంలో తీసుకురావడం ద్వారా అత్యంత ఎక్కువ లాభం పొందిన జిల్లా నల్గొండ జిల్లా. రైతు బంధు ద్వారా లాభం పొందిన జిల్లా నల్గొండ జిల్లా. రైతు బీమా ద్వారా లాభం పొందిన జిల్లా నల్గొండ జిల్లా. దాని వల్లనే ఇవాళ కేవలం తెలంగాణ ఏర్పడే నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చిన నల్గొండ జిల్లా మేం ప్రభుత్వం నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నులు, వాస్తవానికి 5-6 ఏళ్లకి 2020 నాటికే 40 లక్షల వరి ధాన్యాన్ని మొత్తం భారతదేశానికి అందించి భారతదేశానికి అన్నం పెట్టి అనుకూలంగా మారింది. 2014 నాటికి కాంగ్రెస్ పాపం వల్ల నాశనం అయిపోయిన జిల్లా, కరువు కాటకాలకు నిలయమైన జిల్లా, ఫ్లోరిన్ మహమ్మారికి బలైన జిల్లా. సో ఇదే విషయాన్ని నేను ప్రస్తావించారు కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు. నల్లగొండ దిశ మార్చింది కేసీఆర్. దీనిపైన బహిరంగ చర్చకు క్లాక్ టవర్ సెంటర్ దగ్గర సిద్ధం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ చేశారు కేటీఆర్ గారు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ను స్వీకరించాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉంది నల్గొండ జిల్లా అభివృద్ధి పైన? ఏగాడ పంచమల్లుడు గవన్ పేరేందుకు మనకి అని పొద్దుందాక క్యాంపునే ఉంది. కానీ నేను చెప్పింది స్పష్టంగా, నల్లగొండను ఏదైతే కాంగ్రెస్ నాశనం చేసిపోయిందో అదే నల్లగొండ నుంచి ఫ్లోరిన్ విముక్తి చేయడం కొరకు మిషన్ భగీరథను ప్రారంభించండి కేసీఆర్ గారు. అదే నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటి 24 గంటల విద్యుత్తును రైతులకు అందుబాటు చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించడం కేసీఆర్ గారి నాయకత్వంలో నాడు. ప్రతి రైతుకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని అక్కడనే ప్రారంభం చేస్తున్నాం. తేలెండు పేరు మీద నాగార్జున సాగర్ ఎడమ కావులలో కూడా గత 60 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాన్ని తీర్చిదిద్ది చివరి భూమికి కూడా నీళ్లు అందించే ప్రయత్నం చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. మూసీ పైన ఆనాడు కాకతీయులు నిజాములు కట్టిపోయిన కత్వాల్ని మళ్ళీ రిపేర్ చేసేసి మూసి వెంట ఉన్న మొత్తం భూములు 65,000 ఎకరాల భూములు కూడా మళ్ళీ భరించినాం. అక్కడ గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చేసేసి ఇటు బసవపూర్ వరకు తీసుకొచ్చేసే ప్రయత్నం అటు బాగా అత్యంత
కాంగ్రెస్ వల్ల అత్యంత ఎక్కువ నాశనం అయిపోయిన ప్రాంతాలు తుంగతుర్తి, సూర్యాపేట, కోలాడ ప్రాంతాలకు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా తీసుకొచ్చేసేసి అక్కడ పొలాలన్నీ కూడా పచ్చబడేటట్టు చేసినాం. ఇవన్నీ కూడా జరిగినాయి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవన్నీ కూడా చూసింది కాబట్టే ప్రజలు వాటిని పొందుతున్న సమయంలో ఏదైతే దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని కేసీఆర్ నుంచి విడదీసిందో, ఒక కుట్రపూరితంగా చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చి కిడ్నాపర్లు ఎట్లా ఎత్తుకపోతారో, దొంగలు ఎట్లా ఎత్తుకపోతారో ఆ పద్ధతుల్లో రైతాంగానికి 2 లక్షలు ఇస్తామని, 15,000 ఇస్తామని, 500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి కేసీఆర్ నుంచి దూరం చేసి ఒక నిమిషంలో ఓట్లు ఎత్తుకపోయి ఎట్లయితే మోసం చేసిండ్రో ఏడాదిలో స్పష్టంగా చూసింది రైతాంగం. దానిపైనే తిరుగుబాటుగా నిన్న అంత పెద్ద ఎత్తున కథలు తొక్కింది నల్లగొండలో. పోలీసు నిర్బంధాలు పెట్టినా, అనుమతులు ఇవ్వకుండా 2 సార్లు వాయిదాలు వేసినా మరింత స్ఫూర్తితోని, మరింత పట్టుదలతోని నల్గొండ జిల్లా రైతాంగం, యువత స్వచ్ఛందంగా తరలి వచ్చింది. మాకు తప్పకుండా బీఆర్ఎస్ నాయకత్వం వహించాలి, కేసీఆర్ నాయకత్వంలోనే మళ్ళీ మేము మా జిల్లా బాగుపడుతుంది అన్న నమ్మకం వాళ్ళకి వచ్చింది. ఇవాళ ఉద్యమ సందర్భంలో ఎట్లయితే కేసీఆర్ గారు ఊరూరు తిరిగి ధైర్యం ఇచ్చిండో, రోడ్డు బాధితులకు కావచ్చు, ఆకలితో చనిపోతున్న వాళ్ళకి కావచ్చు, ఆత్మహత్యలకు పాల్గొతున్న వాళ్ళకి కావచ్చు, మా పోచంపల్లి వేతనాలకు కావచ్చు, ఉండండి మీరు బతుకుండండి, ప్రాణం బిగబట్టుకొని ఉండండి, తొందరలో తెలంగాణ తెస్తా, మనం వస్తాం, మన మంచి రోజులు వస్తాయని చెప్పి ధైర్యం ఇచ్చిండో కేసీఆర్. ఇవాళ అదే పద్ధతుల్లో తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం కూడా కేసీఆర్ వైపు చూస్తుంది కాబట్టి అదే ధైర్యం, విశ్వాసం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ గారిని ఆహ్వానించుకొని అక్కడ రైతాంగం అందరూ కూడా తమ కోపాన్ని, ప్రభుత్వం పైన కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసిండ్రు, తమ చూపే ప్రయత్నం చేసిండ్రు. అది నిన్న నల్గొండలో జరిగింది. స్పష్టంగా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల పైన నల్గొండ జిల్లా రైతాంగాన్ని, నల్గొండ జిల్లా యువత పోరాటానికి నిదర్శనం నిన్న నల్గొండలో జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ రెడ్డి గారు. సో అది నల్గొండ రైతులే కాదు, నల్గొండ యువత, నల్గొండ ప్రజానీకం, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సపోర్ట్గా నిలిచారు. అందరి మద్దతుతో సూపర్ సక్సెస్ అయింది రైతు మహాధర్నా. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అన్ని వర్గాల పక్షాన ఉండి బీఆర్ఎస్ ముందుండి వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా, వారందరికీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు. రైట్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు అండ్ మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత గారు. నమస్తే అండి. రైట్ సునీత గారు, ఇందాక మేము మాట్లాడుతున్నాము నిన్న జరిగినటువంటి నల్గొండలో మహాధర్నా, రైతు మహాధర్నా అనేది. సో ఇది ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎంతవరకు కార్యకర్తల్లో ఒక ఆనందం, ఉత్సాహం నింపింది? అట్ ద సేమ్ టైం రైతుల సమస్యల్ని ప్రధానంగా ఆవిష్కరించడంలో ఎట్లా సక్సెస్ అయింది? రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని ఎట్లా తీసుకెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది? నిన్నటి ధర్నా కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఊహించిన దానికంటే కూడా రైతులు చాలా పెద్ద ఎత్తున రావడం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా తమ బాధని చెప్పుకోవడానికి నిన్న నల్గొండకు వచ్చినట్టుగా అనిపించింది. మేము ఊహించింది కొంత అయితే, వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు. సో ఆ విధంగా చూసుకుంటే ఈవెన్ అంటే అశాంతం కేటీఆర్ గారు రాకముందు మేము 11 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు అశాంతం వచ్చిన వాళ్ళంతా కూడా చాలా సీరియస్గా పార్టిసిపేట్ చేయడం, అంటే ఏ మాట మాట్లాడినా దానికి సపోర్టివ్గా వాళ్ళు అక్కడి నుంచి మోటివేట్ చేస్తున్నట్టుగా కేరింతలు కొడుతూ మాట్లాడుతూ, అంటే అసలు ప్రతి చోట నినాదాన్ని ఇస్తూనే ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళల్లో ఎట్లాంటి కసి ఉంది, ఎట్లాంటి బాధ ఉంది, ఎట్లాంటి ఆవేదన ఉంది అనేది నిన్నటి సభ ద్వారా బాగా స్పష్టంగా అర్థమైపోయింది. ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేనంత పెద్ద ఎత్తున అక్కడికి జనం రావడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా అక్కడికి రావడం, రైతులు చాలా స్వచ్ఛందంగా అక్కడికి రావడం, ఎలాంటి మొబిలిటీ కోసము అక్కడున్న నాయకులు ప్రయత్నం చేయలేదు. కేవలం పత్రికాముఖంగా అందరినీ ఇట్లా రైతు ధర్నా ఉంది రండి అని చెప్పడం మాత్రమే జరిగింది. అయినప్పటికీ కూడా రైతులు స్వచ్ఛందంగా వారికి వారే మరి నల్గొండ క్లాక్ టవర్ దగ్గరకు వచ్చి నినాదాలు ఇస్తూ మరి రైతులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని నిరసిస్తూ నిన్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో రైతు భరోసా 15,000 ఇస్తామని ఏకంగా ఇచ్చిన మాటకే కోతబెట్టి 12,000 ఇవ్వడాన్ని, తర్వాత చాలా చోట్ల రుణమాఫీ కాకపోవడాన్ని, మళ్ళీ ఇప్పుడు 26 జనవరి నుంచి రైతు భరోసా కేవలం ఒక గ్రామానికే మండలంలో పరిమితించడం, ఇవన్నీ కూడా రైతుల ఆగ్రహానికి కారణమయ్యాయా? రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వం తమల్ని మోసం చేసింది అన్న భావనకి వచ్చేసారా? 100%. ఒకసారి మనం గమనిస్తే కేసీఆర్ గారు తన పదవీ కాలంలో రైతులకు పెద్దపీట వేసినారనే విషయం వాస్తవం. రైతులకు పెద్దపీట వేసినారనే విషయం వాస్తవం. అసలు వారు తెలంగాణ
రాష్ట్ర ఉద్యమం చేపట్టిందే రైతుల గురించి అనే మాట చెప్పక తప్పదు. అవును. వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నతమైన పదవి, ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి కూడా రైతులకు అన్యాయం జరుగుతుంది, మీరు కరెంటు బిల్లులు పెంచడం ద్వారా అనే ఉద్దేశంతో సీరియస్గా ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసి వారు వినకపోతే రాజీనామా చేసి బయటకు వచ్చినారు. అంటే రైతులకు ఆయన రైతుల పట్ల ఆయనకున్న మమకారం, రైతుల పట్ల ఆయనకున్న బాధ్యత ఏందో ఒక మాటతో చెప్పొచ్చు. తన పదవిని వదిలిపెట్టేసుకొని గులాబీ జెండా పట్టుకొని మరి తెలంగాణ రాష్ట్ర సాధన అయితేనే రైతులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో వారు బయటకు వచ్చి పార్టీని పెట్టుకోవడం, తద్వారా అందరినీ సబ్బండ వర్ణాలని కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం మనందరికీ తెలిసిన విషయమే. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అన్ని రంగాల కంటే పెద్దపీట వ్యవసాయ రంగానికి వేసినారు. ఒక మాట రాజేష్ గారు మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒక్క దరఖాస్తు లేకుండా దఫ్తర్కి రాకుండా రైతుల ఖాతాలలో నేరుగా 12 సార్లు రైతు బంధు వేసిన ఘనత కేసీఆర్ గారిదే. వాస్తవంగా చెప్పాలంటే రైతు బంధు పథకం స్టార్ట్ అయితే భారతదేశంలో కాదు, అసలు ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ప్రపంచంలో ఇలాంటి పథకం లేదు. అంటే పండించే రైతుకు మనం కొంత ఊతం ఇస్తే ధైర్యంగా బంగారు పంటలు పండిస్తారనే ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రెండోది ఉచిత కరెంట్ ఇవ్వడం, మూడోది సాగు జలాలు పెరగాలంటే కావాల్సిన అంశాలను వారు చాలా సీరియస్గా టేకప్ చేసినారు. మిషన్ కాకతీయ లాంటి పథకాలని తీసుకొచ్చి ప్రతి చెరువును కుంటను దవ్వించి కాలువలు దవ్వించి మొత్తానికి ప్రతి వర్షపు చుక్కను నిలుపుకొని రైతులకు మరి భూగర్భ జలాలు పెంచి వారికి బ్రహ్మాండంగా పంటలు పండించుకునే అవకాశాన్ని కల్పించినారు. ఎరువుల కరువు లేకుండా సకాలంలో ఎరువులు అందేటట్టుగా చూసినారు. క్యూ లైన్లు అయిపోయినాయి. అదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు క్యూ లైన్లో ఉండేవి. క్యూ లైన్లు లేవు, ఏమీ లేవు, చెప్పులు పెట్టిపోయేవాళ్ళు. అవసరమైతే పిల్లల్ని బడి మాన్పించి క్యూ లైన్లో నిలిపించిన సందర్భాలు కూడా చూసినాం. ఇప్పుడు మళ్ళీ అవి రిపీట్ అవుతా ఉన్నాయి. ఆ విధంగా కేసీఆర్ గారు అడుగడుగున, అంతేకాదు పంట పండించిన రైతుకు కూడా ఎంత గొప్ప భరోసా అంటే, పంట పండించిన చోటే అంటే కల్లాల వద్దనే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే వరి కొని వారం రోజుల లోపల రైతుల ఖాతాలలో పంట కొనుగోలు డబ్బులు కూడా వాళ్ళకి మంచి మద్దతు ధర ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ పరిస్థితి సునీత గారు మళ్ళీ రివర్స్ అవుతా ఉంది. అంటే రోజుకొక రైతు సగటున ఆత్మహత్య చేసి ఉంటారు. దాదాపు చాలా 400 దురదృష్టకరము రాజేష్ గారు. ఈ రోజుకి 419 రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఇప్పటికే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే రోజు రోజుకి ఎట్లా దిగజారిపోతుంది ఈ పరిస్థితి అనేది చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అన్నం పెట్టే రైతు మరి తన ప్రాణాన్ని బలిపెడుతున్నాడు అంటే ఎక్కడి నుంచి ఎటుపోతుంది ఈ రాష్ట్రం అనేది మనం అందరం కూడా ఆలోచించాల్సిన సందర్భం. అందుకే రైతన్నకు కోపం వచ్చింది కాబట్టే, కసి పెరిగింది కాబట్టే మరి నిన్నటి నల్గొండ జిల్లా మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగా అక్కడి నుంచి నినదించింది. రైతులకు అన్యాయం జరుగుతుందనే విషయంలో ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎంత అన్యాయం అంటే రేవంత్ రెడ్డి గారు వారు ఎలక్షన్ల ముందు మాట్లాడేటప్పుడు భిక్షగాళ్ళకి వేసినట్టు రైతు బంధు 10,000 వేస్తున్నారనే మాట మాట్లాడాడు. వరంగల్లో డిక్లరేషన్ స్వయంగా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారితోనే డిక్లరేషన్ అని చెప్పారు. రైతు డిక్లరేషన్ ఏం చెప్పారు? మీరు బిచ్చగాళ్ళకి వేసినట్టు 10,000 వేస్తున్నారు, మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. సంతోషం, 15,000 రూపాయలు ఈ రోజు వరకు మీరు అన్న మాటకు కట్టుబడి ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను. 15,000 ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ రైతు ఖాతాలో అయినా పడ్డాయా అని నేను అడుగుతా ఉన్నాను. వారు వచ్చినప్పుడు అప్పటికే 10,000 రైతు బంధు నడుస్తూ ఉంది. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ అంటే ఎప్పుడైతే మనం నాట్లు పడుతుంటాయో నాట్లు పడే టైంకి కేసీఆర్ గారు దరఖాస్తు లేకపోయినా అందరు రైతుల ఖాతాలలో వరి నాట్లకు ముందే డబ్బులు వేసేవారు రైతు బంధు. వీరు వచ్చిన తర్వాత మరి 15,000 అంటే ఆ లెక్కన ప్రతి సీజన్కి 7,500 7,500 వేయాల్సి ఉంటుంది. 5,000 రూపాయలు మరి కేసీఆర్ గారి డబ్బులు వేసినట్టయితే మీ లెక్క ప్రకారం ఇంకొక 2,500 మీరు బాకీ ఉన్నారు కదా. ఆ తర్వాత సీజన్ వానాకాలం పంటకి మళ్ళీ 7,500 బాకీ, మళ్ళీ యాసంగి పంటకి మళ్ళీ 7,500 బాకీ. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు బకాయి పడ్డది ఈ ప్రభుత్వం. నేను చెప్పేది ఒక్క ఎకరానికే, 2 ఎకరాలు ఉంటే 35,000 బకాయి పడ్డట్టే కదా ప్రభుత్వం. ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకపోగా రైతు భరోసా అని చెప్పినారు. మీరు రైతు భరోసా కాదు, వాస్తవంగా చెప్పాలంటే రైతుల
భద్రతకే భరోసా లేదు ఈ రాష్ట్రంలో. రైట్ రైతుల భద్రతకే భరోసా లేదు. రైతుకు నువ్వేం భరోసా ఇస్తావు రేవంత్ రెడ్డి? రైట్ రైతు భరోసా కాదు, అసలు రైతుల భద్రతకే రైతుల జీవితాలకే భరోసా లేదు అంటూ చెప్తున్నారు సునీత గారు. శ్రీశైల్ రెడ్డి గారు, సో రైతు బంధు అనేది ఒక భరోసాగా ఉండే, భరోసా మీన్స్ ఒక నమ్మకం, ఒక విశ్వాసంగా ఉండే గతంలో రైతులకు. కానీ ఇవాళ రైతు భరోసా ఇస్తామని చెప్పిన తర్వాత ఆ భరోసా పూర్తిగా మాయమైపోయింది. పేరుకు మాత్రమే రైతు భరోసా మిగిలింది. అసలు రైతులకే భరోసా లేనటువంటి పరిస్థితి అనేది రాష్ట్ర రైతాంగంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఒక గ్రామానికి రైతు భరోసా ఇస్తున్నారంటే ఆ ఒక గ్రామం 2 గ్రామాలు ఎప్పుడు కావాలి, 3 గ్రామాలు ఎప్పుడు కావాలి, మండలాలు ఎప్పుడు కావాలి, జిల్లాలు ఎప్పుడు కావాలి, రాష్ట్రం ఎప్పుడు కావాలి? ఇది రైతాంగాన్ని వేధిస్తున్నటువంటి ఒక అనుమానాలు, ప్రశ్నలు. క్లియరా? ఓకే రైట్. ఎస్ సునీత గారు, అంటే రైతాంగానికే ఒక్కొక్క గ్రామం పోయి 2 గ్రామాలు ఎప్పుడు కావాలి, మొత్తం రాష్ట్రం అంతా ఎప్పుడు కావాలి, ఎంత సమయం పట్టాలి? సో పోనీ మార్చి 31 అంటున్నారు, మార్చి 31 కూడా నిజంగా దిక్కుందా లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. తెల్లవారు ఏప్రిల్ 1 వస్తుంది, ఫూల్స్ చేసినా అని చెప్తాడేమో. ఓ పైగా వారు మార్చ్ 31 అన్నారు. మార్చ్ 31 అనేది ఏ సంవత్సరానికి సంబంధించిన కూడా తెలియదు మనకు. ఎందుకంటే వారు ప్రభుత్వంలోకి రాకముందు పరిగెట్టండి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 తారీఖు నాడు సంతకం పెట్టేస్తా, 2 లక్షలు రుణమాఫీ చేసేస్తా అని చెప్పినారు. ఈరోజు వరకు దిక్కు దివానం లేదు. అంటే ఆయనకి పోస్ట్పోన్ చేయడము, వాయిదాలు వేసుకోవడము, అబద్ధాలు ఆడడము, మోసం చేయడం అనేది పరిపాటి. ఆయన నాలుక ఎటుపడితే అటు తిరిగిపోతుందట, మడత పడుతుందట మరి రేవంత్ రెడ్డి గారిది. ఇప్పుడు కూడా రైతులని మళ్ళీ మభ్యపెట్టడానికే ఈరోజు మళ్ళీ నేను 31 మార్చి లోపల వేస్తానని చెప్పారు. పెద్ద విషయం ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టినప్పుడేమో రైతాంగానికి మొత్తం ఇస్తాము అని చెప్పినారు, మాట వాస్తవం. రెండోది దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే 3 కాలాల పాటు ఇవ్వకుండా పోయినారు. ఇప్పుడు 4వ సీజన్ వచ్చేసరికి, ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసరికి మొన్నటి వరకు కూడా జనవరి 26 తారీఖు నాడు మేము డిక్లరేషన్ ఇచ్చేస్తాము, జనవరి 26 తారీఖు నాడు నుంచి మేము వేయడం స్టార్ట్ చేసేస్తాము, అందరికి ఇచ్చేస్తాము ఒకటేసారి అని చెప్పినారు. అందరూ రైతాంగం ఆశపడి ఎదురు చూస్తున్నారు. తీరా ఆయన ప్రసంగంలో ఆయన చెప్పిన మాట ఏమిటి? ఒక మండలంలో ఒక గ్రామం, 1 విలేజ్. ఈ విషయం మీరు ఎప్పుడైనా మేనిఫెస్టోలో పెట్టారా, ఎప్పుడైనా మాట్లాడారా అంటే? ఇప్పటికే 14 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటే గ్రామం అనే మాట చెప్తా ఉన్నారు. ఈ ఒక్క గ్రామంలో కూడా ఒక్కరోజు వేయట్లేదు అనే మాట మీకు చెప్తా ఉన్నాను. ఈ ఒక్క గ్రామాన్ని చూస్ చేస్తే కూడా ఈ ఒక్క గ్రామంలో ఉన్న రైతాంగానికి 100% రైతాంగానికి ఒక్క రోజులో వేయట్లేదు. అది కూడా ఎన్ని రోజులు తీసుకుంటుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ విలేజెస్ కూడా మీరు గమనించినారో లేదో, నా నియోజకవర్గం వరకు నేను చెప్తాను. నా నియోజకవర్గంలో 8 మండలాలు అంటే 8 గ్రామాలు సెలెక్ట్ చేసుకున్నారు. ఎంత చిన్న గ్రామాలు సెలెక్ట్ చేసుకున్నారంటే 250 జనాభా కంటే ఎక్కువ లేని గ్రామాలే సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఇది ఒకటి ఉందా మళ్ళీ? వాళ్ళకి చెప్పుకోవడం, వాళ్ళకి మెజారిటీ ఎక్కువ వచ్చిన గ్రామాలు అని చెప్పుకుంటున్నారు కదా. చిన్న గ్రామాలు, చాలా చిన్న గ్రామాలు. ఇప్పుడు మాకు బొమ్మల రామారం మండలం ఉంది, అక్కడ బోయిన్పల్లి అని ఒక తాండా, ఆ తాండాని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ తిప్పి కొడితే మరి మొత్తం కలిపితే రైతులు 100 మంది కూడా ఉండరు. తుర్కపల్లి మండలం చూసుకుంటే కోనాపూర్ తీసుకున్నారు. కోనాపూర్లో కూడా అదే పరిస్థితి. అంటే 100 దాటని రైతులు ఎక్కడ ఉంటారో అట్లాంటి చిన్న గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ఇస్తూ ఉన్నారు. అంటే సంపూర్ణంగా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాన్ని ఒప్పుకోలేక, ఆదాయం పెంచుకోలేక, చేతగాక రైతుల్ని మభ్యపెడుతూ వాయిదాలు వేసుకుంటూ ఈ విధంగా రైతుల్ని మోసం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, అంటే వారు చెప్పినట్టుగా నిజంగా దీంట్లో మళ్ళీ ఇదొక వాళ్ళ కన్వీనియన్స్గా చిన్న గ్రామం ఎక్కడ ఉంటుందో, రైతుల సంఖ్య తక్కువ ఎక్కడ ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని ఆ రైతులకు ఇచ్చే ప్రయత్నం. అది కూడా ఒకే రోజులో కాదంట, ఇవాళ కొంతమందికి, రేపు కొంతమందికి, అట్లా అది కూడా ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. సరే, ఆ గ్రామాలకి ఎంచుకున్న గ్రామానికి ఇస్తారేమో, బట్ అది కూడా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందనేది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి వాస్తవం. రాజేష్ గారు, ముందుగా సునీత మేడం గారికి నమస్తే. ఇప్పుడు మాజీ శాసనసభ్యురాలు సునీత మేడం చెప్పినట్టుగా ఈ మాది తాండూరు కాన్స్టిట్యున్సీ రాజేష్ గారు, మా దగ్గర కూడా ప్రతి మండలానికి ఎన్నిక చేసిన వాళ్ళ గ్రామాలు చూసుకుంటే ఇదే సేమ్ అక్రాస్ ది స్టేట్ వాళ్ళ పాలసీ ఇదే. ఒకటి, తక్కువ మంది రైతులు ఎక్కడున్నారు అనేది ఒకటి. ఇంకోటి చాలా దారుణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన గ్రామాలనే ఎంపిక చేసుకున్నారు అనేది అసలు ఇదేం లాజిక్ అర్థం కాదండి రాజేష్ గారు. ఇప్పుడు రైతులు ఎక్కువ రైతులు లేతే ఎక్కువ సాగు చేస్తున్న భూములు ఎక్కడున్నాయి అనేది కదా క్రైటీరియా ఉండాలా. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన గ్రామాలకు మాత్రమే ఇస్తానంటే మీకు వచ్చింది 63 సీట్లు.
ఆ, ఈ దాంట్లో కూడా మీరు ఇప్పుడు ఈ రోజు ఆ క్రైటీరియా తీసుకోవడం అనేది ఇది ఖచ్చితంగా ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా మాజీ మంత్రి మన జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా ఖచ్చితంగా రైతులని మోసం చేసే ఒక రేవంత్ రెడ్డికి ఉన్న ఒక లక్షణం తప్ప ఇంకోటి ఏం కాదండి. ఇప్పుడు ఆయన మొన్న మా తాండూరుకి వచ్చిండు, ఐ మీన్ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి వచ్చిండు. చంద్రవంచి అనే గ్రామంలో మీటింగ్ లో చెప్పిండు ఆయన, ఈ జనవరి 26 బ్యాంక్ హాలిడే కాబట్టి ఈ రోజు రాత్రి 12 దాటిన తర్వాత వస్తుంది రైతు బంధు వస్తుంది అని చెప్పిండు. అదే వేదిక మీద రాజేష్ గారు సరిగ్గా 17 నిమిషాలలో అదే వేదిక మీద ఆయన ప్రసంగంలోని కంటిన్యూషన్ లో భాగంగా మార్చి 31 లోపల చేస్తామన్నాడు. ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత దుర్మార్గమైన మాటలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రైతు ధర్నాలు అంత విజయవంతం అవుతున్నాయి. కేటీఆర్ గారు పిలుపు ఇవ్వడము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు అవిరళంగా వీళ్ళు కృషి చేస్తా ఉన్నారు రైతుల కోసం అనే ఒక కాన్ఫిడెన్స్ రైతుల్లో ఉండడం ద్వారా ఇందాక మేడం చెప్పినట్టుగా ఎలాంటి బండ్లు పెట్టకుండా ఎలాంటి తరలింపులు లేకుండా కూడా మా దగ్గర మొన్న షాబాద్ లో రైతు ధర్నా అట్లాగే విజయవంతమైంది, నిన్న నల్గొండలో కూడా అట్లాగే విజయవంతమైంది. ఇంకొకటి మనం గమనిస్తే రైతు ధర్నాకి పోతున్నప్పుడు కేటీఆర్ గారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు ఆయనను ఆపి మా సమస్యలు ఇట్లా ఉన్నాయి వినండి అని అంటే నేను మళ్ళీ ఆయన విన్నారు, మళ్ళీ తిరిగి వస్తానన్నారు, మళ్ళీ తిరిగి కూడా వెళ్ళారు. ఈ లోపల ఏం చేశారు, పోలీసులు గేట్లకు తాళం పెట్టేశారు. అంటే ఈ రోజు రాష్ట్రంలో ఒక రైతులనే కాదు విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు. ఇప్పటికీ మేడం చెప్పినట్టు ఇందాక 410 ఆత్మహత్యలు జరిగినాయి. గురుకులాల్లో 55 మంది విద్యార్థుల అస్వస్థత. యాజ్ వి స్పీక్ టుడే ఈ రోజు 88 మంది కందుకూరు గురుకుల పాఠశాలలో అస్వస్థత గురైందండి. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉంటే 100 మంది ఆటో వాళ్ళు చనిపోయారు, చేనేత కార్మికులు 35 మంది చనిపోయినారు ఈ 13 నెలల కాలంలో. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు రోడ్డు ఎక్కుతున్నారు, నిరసన తెలియజేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి పదే 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 అబద్ధపు మాటలు మాట్లాడుతుంటే ఆయన పక్కనున్న కేబినెట్ మంత్రులకు కూడా నిద్ర వస్తుంది. మీరు ఇందాక చూపించారు విజువల్స్, మొత్తం అందరు కూర్చొని నిద్రపోతున్నారు. ఎందుకు నిద్రపోతున్నారండి? ఈ రోజు ఈ ప్రభుత్వం నిద్రపోతున్నది కాబట్టి, వాళ్ళు చెప్పే మాటల్లో నిజాయితీ లేదు కాబట్టి. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా, ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా కేబినెట్ మంత్రులకి ఈ సొల్లు పురాణం ఏడయింటామని వాళ్ళకి నిద్ర వస్తా ఉంది. ఈ రోజు కేబినెట్ మంత్రులకి రాష్ట్రం మొత్తం ఒక సుషుప్తావస్థలో ఉన్నది. ఈ రోజు రాష్ట్రం మొత్తము అస్వస్థతకు గురైంది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకి జనాలు పోటెత్తుతున్నారు. ప్రజలు కూడా ఈ రోజు అదేంటది ప్రజాభవన్ కాదు తెలంగాణ భవన్ కి ఈ రోజు క్యూ కడుతున్నారు. బాధితులందరూ ఇక్కడికి వస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా కేసీఆర్ గారి పాలనని అనుక్షణం ఈ రోజు నేను చెప్తున్నా రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తలుచుకుంటున్నారు. ఈ రోజు రైతు బంధు రాని వాళ్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రైతులే. కేసీఆర్ అది చూడలేదు, ఏ పార్టీ అనేది చూడలేదని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పెద్ద విజన్ తో ఆయన పెట్టుబడి సాయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన తెస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు సన్నవడ్లకు బోనసే బాగుంది అంటున్నారు, రైతు బంధు కంటే అంటున్నాడు. అన్న తలకాయ లేదు వాళ్ళకి. రైతు బంధు కాన్సెప్టే అర్థం కాలేదు వాళ్ళకి. ఎందుకు కాలేదంటే తెలంగాణ మీద ప్రేమ లేదు, రైతాంగం మీద ప్రేమ లేదు. కాబట్టి ఈరోజు సమైక్య రాష్ట్రమే బాగుండే, తెలంగాణ బాగాలేదని ఒక సిగ్గులేని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు రాజేష్ గారు. చాలా దురదృష్టకరం ఇది. తెలంగాణ వాళ్ళు తల దూచుకోవాల్సిన పరిపాలన ఈరోజు వచ్చింది రాజేష్. రైట్ సునీత గారు, అంటే రైతు భరోసా అనేది ఇట్లా ఉంటే మరోపక్క రుణమాఫీ జరక్క ఇంకా రైతులు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. సో రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఏమో టోటల్గా అంతా కంప్లీట్ అయిపోయిందని ముఖ్యమంత్రి చెప్తుంటే, సరే అక్కడక్కడ మంత్రులు వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు. ఇంకా రుణమాఫీ పూర్తిగా జరగని మాట నిజమైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ రుణమాఫీ ఎందుకు జరగలేదు అనేది కూడా చెప్పని పరిస్థితి. శ్రీశైలం రెడ్డి గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తూ, వారి మాటలో ఒక మాట చెప్పారు. రుణమాఫీ విషయానికి వస్తే అది చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. మొదలు చెప్పినప్పుడేమో, ఎలక్షన్స్కి ముందు చెప్పినప్పుడేమో మరి అధికారులందరినీ కూర్చోబెట్టుకొని ఎలక్షన్లు అవ్వగానే డిసెంబర్ 23 నాడు భట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు అధికారులందరినీ కూర్చోబెట్టుకొని ఎంత రుణమాఫీ చేయాలంటే ఎంత బడ్జెట్ కేటాయించాలనే దాని మీద లెక్కలు తీపించినారు వ్యవసాయ అధికారుల చేత. 49,500 కోట్లు ఉంటే సంపూర్ణంగా 2 లక్షల రుణమాఫీ అయిపోతుందని చెప్పి వాళ్ళు లెక్కలు చెప్పారు. ఆ తర్వాత ఆయన నెక్స్ట్ అసెంబ్లీలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రకటించినారు, మేము ఒక సంవత్సరం కాలం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కనుక మేము ఇవ్వగలిగితే
రైతులకు రుణమాఫీ చేయగలుగుతాం, పెద్ద విషయం కాదనేది ఆయన గట్టిగా చెప్పారు అసెంబ్లీలో. ఆ తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్కి వచ్చేసరికంటే అప్పటికే 9,500 కోట్లు కోత పెట్టేసిండ్రు. మళ్ళా కేబినెట్ మీటింగ్కి వచ్చేసరికి కేబినెట్ మీటింగ్లో 31,000 కోట్లు అని చెప్పినారు. అది అయిపోయిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు 26,000 కోట్లు అని చెప్పారు. అంటే రాను రాను వారు ఏ విధంగా వారి మాటను దాటేసుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించారో మనకు అర్థమవుతుంది. తీరా చూస్తే అసెంబ్లీలో తీర్మానం పెట్టిన అంటే బడ్జెట్ కేటాయింపు 26,000 కోట్లు పెట్టినా ఇప్పటి వరకు ఇచ్చింది అందులో సగం కూడా కాదు. 13,000 కోట్లు కూడా ఇప్పటివరకు రైతుల ఖాతాలలో జమ కాలేదు. నేను ఈ మాట అంటే నేనే చెప్పడం కాదు, స్వయంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిండు సభలో చెప్పారు, అనేక సభలలో కూడా ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు మీ గ్రామానికి వెళ్దామా, కొండారెడ్డిపల్లికి వెళ్దామా, మీ కొడంగల్ నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వెళ్దాం, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ గ్రామం చూస్ చేసుకుంటే ఆ గ్రామానికి వెళ్దాం, ఏ గ్రామంలో అయినా 100% రైతులకు కనుక రుణమాఫీ జరిగిందనంటే నేను రాజకీయ సన్యాసం చేస్తాను కేటీఆర్ గారు చాలా గట్టిగా చెప్పారు. ఆ ఛాలెంజ్కి ఎందుకు వారు ధైర్యంగా ముందుకు రావట్లేదు? మీరు స్వయంగా ముఖ్యమంత్రి అధికారం మొత్తం మీ చేతిలోనే ఉంది. నువ్వు ఏ తొండైనా చేయగలుగుతావు. ఏ గ్రామంలో అయినా కేటీఆర్ గారు ఛాలెంజ్ కోసమన్నా ఏ గ్రామంలో అయినా 100% రుణమాఫీ చేసి ఆ ఊరిని సెలెక్ట్ చేసుకొని పో. ఎందుకు కేటీఆర్ గారి మీద కేసులు పెట్టడం? ఈ యొక్క ప్రయత్నం సరిపోదా? కేటీఆర్ గారు రాజకీయ సన్యాసం చేస్తా అంటే కూడా నీకు ధైర్యం లేదా? స్వీకరించాలి. ఏ మాత్రం కూడా నీకు రోషం లేదా అని అడుగుతాను. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డవేనా నువ్వు అని అడుగుతున్నాను. నిజంగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డవే అయితే నీకు రోషం ఉండాలి. ఆ రోషమే లేదు. నువ్వు సావచచ్చున్నావు కాబట్టే ఈరోజు ఏది పడితే అది మాట్లాడి, ఎట్లా పడితే అట్లా మాట్లాడి రైతులను మోసం చేస్తున్నావు, విద్యార్థులను మోసం చేస్తున్నావు, నిరుద్యోగులను మోసం చేస్తున్నావు, ఆఖరికి ఉద్యోగులను మోసం చేస్తేవి, నిరుద్యోగులను మోసం చేస్తేవి. ఎక్కడ చూసినా ఏ రంగంలో చూసినా ఈరోజు మా కేసీఆరే బాగుండే అనే పరిస్థితి మళ్ళీ వచ్చింది అని అంటే నువ్వు మునుపటి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ ప్రాంతం ఎలా వెనకబడిపోయిందో, ఎలా దిగజారిపోయిందో ఈ రోజు నీ పాలనలో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు, కేసీఆరే బాగున్నాడు అంటున్నారు, మేము ఏం చేసినా కూడా ప్రజలకు నచ్చట్లేదు, కేసీఆర్ బాగుండే అనేది నిన్న స్వయంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, వేదిక మీద చెప్పినారు. అది కూడా ఇక్కడ ప్రజాపాలన సభలో, గ్రామ సభలో చెప్పినారు కేసీఆర్ గారి పాలనే బాగుందని. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి సహచరులు కూడా వారితో పాటు ఉన్న వారి గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకుంటున్నారు కేసీఆర్ గారి పాలన బాగుందని. కానీ వీరికి మాత్రం అహంకారం బాగా పెరిగిపోయింది. ఒక కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయనకు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి కాబట్టి నోటికి ఎంత వస్తే అంత మాట, భాష బాగుండదు, ఎవరి పట్ల ఒక బాధ్యత ఉండదు. రాజేష్ గారు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఆ రోజు అంటే ఇది ప్రజలకు తెలియాల్సిన విషయం, అంతర్గతంగా ఈరోజు ఒక అజెండా పెట్టుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అంతకుముందు కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ర్యాగ్లైన్ ఉండేది, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు వస్తేనే ఇక్కడ వ్యవస్థ బాగుపడుతుంది, తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఒక మాట. రెండో విషయం, మన నిధులు మనమే వాడుకుంటాం కాబట్టి రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని. మన నియామకాల విషయానికి వస్తే వాస్తవంగా సాధ్యమైనంత ప్రయత్నం చేసినా ఇంకా కొద్ది నియామకాల విషయంలో ప్రభుత్వం ముందుకు కదిలేదు ఉండే, దాంట్లో కొంచెం లోపం జరిగింది. దానికి 2 కారణాలు కూడా ఉన్నాయి. దాంట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి నోట్ల రద్దు కార్యక్రమం వల్ల మరి ఆదాయం తగ్గింది గవర్నమెంట్కి, అదేవిధంగా 2 సంవత్సరాలు కరోనా వల్ల ఆదాయం లేకుండే కాబట్టి కొంత దాని జాప్యం జరిగిందని చెప్పొచ్చు. మూడవది, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చూస్తే వీళ్ళు అంటే అంతర్గతంగా వాళ్ళ ట్యాగ్లైన్ వేరే ఉంది, ప్రజల పట్ల నిర్లక్ష్యం. ప్రజలు రోడ్డు మీదకి వస్తారు, నిరసన తెలియజేస్తారు, ఆ తర్వాత వీళ్ళని నిర్బంధించాలి. అంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న విషయం ఏంటంటే నిర్లక్ష్యం, నిరసనలు, నిర్బంధాలు. ఎక్కడికక్కడ మరి కనీసం వాళ్ళ గొంతు, వాళ్ళ మాట వినిపించే ప్రయత్నం ప్రజలు చేసినా, ఏ రంగాల వాళ్ళు చేసినా ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధించడం ఈ ప్రభుత్వం చేస్తున్న పని అని చెప్పక తప్పదు. సో అప్పటి ప్రభుత్వం యొక్క ట్యాగ్లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు అయితే ఈ ప్రభుత్వం యొక్క ట్యాగ్లైన్ అంతర్గతంగా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే నిర్లక్ష్యం, నిరసనలు, నిర్బంధాలు. రైట్. ఇంకా 1,70,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. కానీ ఆ పెట్టుబడులు ఎన్ని విదేశీ కంపెనీలు వచ్చాయి, టోటల్గా మొత్తం స్వదేశీ కంపెనీలతోటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థలతోటే అక్కడ ఒప్పందాలు చేసుకొని అక్కడ ఏదో విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం పెట్టుబడులు పట్టుకొచ్చింది కేసీఆర్ పాలసీతోనే. నాటి పాలసీ ఏవైతే తీసుకున్నారో ఒక ఫ్రెండ్లీ పాలసీ, టీఎస్ ఐపాస్ అనేది ఎట్లా అప్పుడు అవలంబించారో ఆ పాలసీతో మాత్రమే ఇప్పుడు ఏ పెట్టుబడి వచ్చినా కూడా ఆ పాలసీ ఆధారంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పాలసీ రూపొందించింది లేదు కాబట్టి గత ప్రభుత్వం ఏవైతే పాలసీలు తీసుకొచ్చిందో ఆ పాలసీని అవలంబించే ఇవాళ పెట్టుబడి వస్తున్నటువంటి చర్చ నెటిజన్లు చేసుకుంటున్న పరిస్థితి. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, పెట్టుబడులు రావడం, గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం, ఇవన్నీ కూడా ఎట్లా డిస్కస్ చేసుకోవచ్చు? రాజేష్ గారు, మొన్న దావోస్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు ఒక వేదిక మీద. ఆయన పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అవును, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడు గారు పడి 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 నవ్వింది. ఎందుకంటే అంత హాస్యాస్పదంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. సరే, ఇంగ్లీష్ రావడము రాకపోవడము వేరే విషయం రాజేష్ గారు. నిజంగా అద్భుతంగా అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం కూడా గొప్ప విషయం ఏం కాదు, మనం తెల్లవాళ్ళం కాదు, అది కాదు. బేసికలీ నీకు ఒక ఆలోచన, ఒక విజన్ ఉండాలి. మళ్ళీ నిన్న కూడా మాట్లాడండి, అమెజాన్ వెబ్ సిరీస్ అంటాడు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి. సో ఏంటంటే ఈయనకి అంటే పూర్తిగా దావోస్ లో నగుబాటు పాలైపోయినాం రాజేష్ గారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన అమరావతిలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు. ఆయన ఏంటంటే అందరూ అనుకుంటారు దావోస్ లో అనేది వాడు పోతే ఆడ ఒప్పందాలు చేసుకుంటారని. నువ్వు లోకల్ ఇది కేటీఆర్ గారు అన్నారు. కేటీఆర్ గారు అనడము ఒక విషయం అయితే, చంద్రబాబు గారు కూడా అన్నారు. ఎవరైతే రేవంత్ రెడ్డి గారి ఆదర్శ పురుషుడో, ఎవరైతే రేవంత్ రెడ్డి గారి గురువు గారో, ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి నీ కనుసన్నల్లో నడిపిస్తాడో ఆ చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, అదే నువ్వు నీ సొంత రాష్ట్రంలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి దావోస్ లో ఎంఓయూలు వేసుకోవడం ఏందని చంద్రబాబు నాయుడు అన్నారు. అది మీకు వీడియో కూడా ఉంటది. ఈ ప్రేక్షకులు, ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నా. సో దావోస్ లో అనే ఒప్పందాలు జరగవు. దావోస్ అనేది ఒక నెట్వర్కింగ్, అంటే నీ రాష్ట్రానికి సంబంధించిన షో కేసింగ్ చేస్తాం. మా రాష్ట్రం ఎంత గొప్పగా ఉంది, గత 5 ఏళ్లలో లేకపోతే గత 10 ఏళ్లలో లేకపోతే గత సంవత్సరంలో ఎంత అభివృద్ధి జరిగింది, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత గొప్పగా ఉంది, మా దగ్గర శాంతి భద్రతలు ఎంత బాగున్నాయి, మా దగ్గర 24 గంటల కరెంట్ ఎంత బాగుంది, ఎంత గొప్పగా ఉంది అనేది చెప్పుకుని నెట్వర్కింగ్ చేసుకుని పెట్టుబడిని ఆకర్షిస్తాం. ఇది 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు నిర్మించిన ఈ రాష్ట్ర పునాదులు చాలా బలంగా పటిష్టంగా ఉండబట్టి కేటీఆర్ గారు ఆ రోజు ఐటీ మంత్రిగా ఆయన దావోస్ పోయినా ఇంకెక్కడ పోయినా ఆయన మాటలు నమ్మిండ్రు. చాలా ఐటీ రంగంలో, ఐటీ గానీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో గానీ హైదరాబాద్, నేను కూడా ఒక నేను టెక్నోక్రాట్ రాజేష్ గారు, నేను ఇంగ్లాండ్ లో 10 సంవత్సరాలు పనిచేసి వచ్చిన. సో ఐటీ గానీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ గానీ, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏఐ లాంటివి గానీ అందరూ ఏం చూస్తారంటే ఒక మంచి వర్క్ ఫోర్స్ ఉందా, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా అని చూస్తారు. నువ్వు సర్వనాశనం చేస్తే హైదరాబాద్ ని, నువ్వు హైడ్రా పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో మొత్తం హైదరాబాద్ అంటే ఈరోజు భయం వచ్చింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలిచింది? ఎందుకంటే ఇక్కడ చూసిండ్రు కాబట్టి, అభివృద్ధి కనపడింది కాబట్టి. ఈ రోజు హైదరాబాద్ మొత్తము అల్లకల్లోలం అవుతా ఉంది. ఎట్లా పెట్టుబడులు వస్తాయి? ఇక్కడ నుంచి తరలిపోయే పరిస్థితి ఉన్నది. సో కాబట్టి దావోస్ లో వీళ్ళు ఏవైతే మాట్లాడుతున్నారో మొత్తం దావోస్ లో అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణలో కూడా వేదికల మీద ఏది మాట్లాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రికి ఇది అదేనేదో గల్లీ అని కానీ, లేదా ఢిల్లీ అని కానీ, అంతర్జాతీయ వేదికలు కానీ ఏమి లేవు, నోటికి మాట్లాడుతున్నాడు. సో ఈ పెట్టుబడులు అనేది, వీళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడుల కబుర్లు ఏవైతున్నాయో పూర్తిగా డొల్లా. రెండోది మనం ప్రధానంగా గమనించాల్సింది, రేవంత్ రెడ్డి గారు పోయిన సంవత్సరం దావోస్ పోయినా ఇప్పుడు పోయినా తెలంగాణ అద్భుతంగా అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన ఏదైతే ప్రజెంటేషన్ ఇస్తున్నాడో అదంతా కేసీఆర్ చేసిందే, అదంతా కేటీఆర్ చేసిందే. అదే షోకేస్ చేసుకున్నాను. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా, 14 నెలల్లో తెలంగాణలో ఏం జరిగిందో నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చినావు అనుకో, నీ మొహం కూడా చూడరు ఎవరు. అంతర్జాతీయ సంస్థలు వదిలేయండి, మీరు ఇక్కడున్న వాళ్ళు కూడా ఎవరు, భారతదేశానికి సంబంధించిన దిగ్గజ కంపెనీలు ఎవరు కూడా తెలంగాణకు రారు. ఇది మనం చేస్తున్న దురదృష్టం రాజేష్ గారు. రైట్, సునీత గారు. సో అంటే 1,00,000 కోట్ల కంటే పైగా మేము తీసుకొచ్చాం పెట్టుబడులు అని చెప్తున్నారు. మరోపక్క అవన్నీ కూడా ఒక బోగస్ పెట్టుబడులు, లేదంటే ఒప్పందాలు వరకే పరిమితం, కానీ అవంతా ఇంప్లిమెంటేషన్ కావనేది మనం చెప్పుకోవాల్సిన పనే లేదు రాజేష్ గారు. స్వయంగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారే స్వయంగా ప్రెస్లోనే చెప్పారు. వారు మీడియా ముందర చాలా స్పష్టంగా చెప్పారు. దావోస్లో జరిగేటివి ఏవైనా సరే మాట్లాడుకుంటారు,
ఒక ఒప్పందానికి వస్తారు తప్ప ఏది కూడా ఎంఓయూలు కానీ అగ్రిమెంట్లు కానీ ఏవి కూడా చెల్లవు అనే మాట వారే స్పష్టంగా చెప్పినారు. వారు చెప్పిందల్లా ఏంటంటే ఇక్కడ ఏ కంపెనీ పెట్టాలన్నా ఎలాంటి పెట్టుబడులు రావాలన్నా మేము ఇక్కడ టెండర్ పిలిస్తే ఆ టెండర్లో వాళ్ళు పాల్గొనాల్సిందే. అక్కడ చర్చలు మాత్రమే జరుగుతాయి, దావోస్లో చర్చలు మాత్రమే జరుగుతాయి. మన రాష్ట్రంలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు వచ్చి మేము మీ దగ్గరకు వస్తాము అని చర్చలు మాత్రమే జరుగుతాయి, పరిచయాలు మాత్రమే జరుగుతాయి. ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే మనం ఇక్కడ పెట్టిన టెండర్లకు ప్రతి ఒక్కరు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయవలసిందే. ఏవి కూడా అక్కడ ఎంఓయూ చేసుకోవడానికి వీల్లేదు, అగ్రిమెంట్ చేసుకోవడానికి వీల్లేదు, అవేవి కూడా చెల్లవనే మాట స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పినారు. రెండో విషయం ఏంటంటే వీరు 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వారికి సరే ఇంతకుముందు శ్రీశైలం గారు చెప్పినట్టుగా అసలు భాష తెలియదు, ఎట్ల మహడంలో తెలియదు, అవన్నీ పక్కకు పెట్టినా సరే మరి పోయిన సంవత్సరం కూడా మీరు దావోస్కి వెళ్ళారు కదా, దావోస్లో 40,000 కోట్లు తీసుకొచ్చినామని చెప్పినారు కదా. ఇప్పటి వరకు 40,000 కోట్లలో ఒక్క రూపాయికి సంబంధించిన పెట్టుబడి ఏమన్నా వచ్చిందా? ఎక్కడైనా గ్రౌండ్ అయిందా? ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు అనేది స్పష్టత ఇవ్వండి. పోయిన సంవత్సరం దావోస్ పోయి వచ్చినావు, పండగ చేసుకొని వచ్చినావు, జల్సాలు గడిపొచ్చినావు, మళ్ళీ ఇప్పుడు దావోస్కి పోయినావు, మళ్ళీ గడిపొచ్చినావు. దావోస్లో జరిగేది ఏంది? దావోస్లో జరిగేది ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ వస్తాయి. ఎందుకంటే మనం ప్రతి దేశానికి వెళ్ళి పెట్టుబడి పెడతారని అడిగే కంటే ప్రతి దేశానికి సంబంధించిన ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వస్తారు, దావోస్కి వస్తారు. అక్కడ ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ లాంటిదే జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీలు ఏంటి, ఆ కంపెనీలు ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టదలుచుకున్నాయి అనేది అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సాధ్యమే కాలేదు ఇప్పటి వరకు, ఒక రూపాయి పెట్టుబడి రాలేదు. ఇది కూడా బూటకపు మాటలే వారు చెప్పేది. 1,78,000 కోట్లు అన్నారు. పోయిన సంవత్సరం చేసుకున్న 40,000 కోట్ల ఒప్పందాలు, పెట్టుబడులు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎక్కడ గ్రౌండ్ అయినాయి, హైదరాబాద్లో గ్రౌండ్ అయినాయా, కొడంగల్లో గ్రౌండ్ అయినాయా, ఎక్కడ గ్రౌండ్ అయినాయో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా బిగ్ జోక్ దీంట్లో ఏంటంటే వేరే రాష్ట్రాల వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళకి అక్కడ ఒక ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ మీద చర్చించుకొని మన దగ్గర ఏం వసతులు ఉన్నాయి, మేము ఈ వసతులు ఇస్తామని చెప్పి ఆకర్షించడానికి చేసే ప్రయత్నం. పెద్ద జోక్ ఏంటంటే మెగా కృష్ణారెడ్డి గారిని గతంలో అయినా వీడు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ రాష్ట్రాన్ని పట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ, వీడిని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అని చెప్పి వీరే వారి గురించి చాలా ఘోరంగా దుర్భాషలు ఆడినారు కృష్ణారెడ్డి గారి గురించి. అలాంటి కృష్ణారెడ్డిని ఈరోజు నువ్వే పిలిపించుకుని జూబ్లీహిల్స్లో రోడ్డు అవతల నీ ఇల్లు, రోడ్డు ఇవతల ఆయన ఇల్లు, ఇక్కడే హైదరాబాద్లో స్థలం దొరకలేదా, కూర్చోడానికి, మాట్లాడుకోవడానికి, డిస్కస్ చేయడానికి స్థలం దొరకలేదా, ఇక్కడ వదిలిపెట్టి అక్కడ పోయి దావోస్లో అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటి? అర్థమే కాని పరిస్థితి. అంటే చాటుమాటు ఒప్పందాలు, కమిషన్ల గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ ప్రైవసీ ఉండదు కాబట్టి వేరే దేశానికి పోయి మాట్లాడుకునే దుస్థితికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు దిగజారినారు. రెండోది ఏంటంటే అందరు నవ్వుకుంటున్నారు, ఒక మాట మాట్లాడుకుంటున్నారు. గతంలో పెళ్ళిళ్ళు జరగాలంటే ఎక్కడ జరగాలి, ఏ ఫంక్షన్ హాల్లో బుక్ చేసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా రాను రాను ట్రెండ్ మారుతూ ఉంది. వాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ నుంచి బాలీకో, మలేషియాకో, ఇంకెక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకుంటా ఉన్నారు, లక్షద్వీప్కో వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరు కూడా జూబ్లీహిల్స్లో ఉండే వీళ్ళిద్దరూ కలిసి అక్కడ డెస్టినేషన్ అగ్రిమెంట్ చేసుకోవడానికి పోయినారని అనిపిస్తూ ఉంది. అంటే ఇట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఎంత పెట్టుబడులు వస్తాయని కాదు, నాకు ఎంత కమిషన్ వస్తుంది, నాకు ఎంత కమిషన్ వస్తుందనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటుగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసు నమోదు చేశారు. కేసు పెట్టాల్సింది సీఎం పైన, ఈ రేసు రద్దుతో రాష్ట్ర ఖజానాకు 55 కోట్లు నష్టం వాటిల్లింది అనేది. సో దీనికి సంబంధించి సీఎం గారు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల మరి వాస్తవంగా 55,000 కోట్ల నష్టం జరిగిందని చెప్పాలి. వారు ఫార్ములా ఈ రేస్లో ఏదో తప్పు జరిగిందని చెప్పి అభియోగం మోపి కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకున్నారు. కానీ వీరి మీద కేసు పెట్టాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి మంచి చేద్దామని ఒక గొప్ప విజన్తో కేటీఆర్ గారు చేసుకున్న ఒప్పందం ఇంకా 4 సంవత్సరాల పాటు కొనసాగాల్సి ఉండే. సరే, గతంలో 40,000 కోట్లు పెట్టుబడి మనం పెట్టినాము, వేరే కంపెనీ వాళ్ళు ఇస్తాను, వాళ్ళు డ్రాప్ అయినరు. బట్ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి పడొద్దు, రాష్ట్రానికి రావాల్సిన గుర్తింపు పెద్దగా విశ్వనగరంగా ఈ హైదరాబాద్ మార్చాలంటే, అట్లాంటి గుర్తింపు తీసుకురావాలంటే ఇలాంటి రేసులు జరగాలి. ఒక కారణం పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక కారణం అయితే, రెండో కారణం పర్యావరణాన్ని పరిరక్షించాలనే గొప్ప సంకల్పంతో ఈ ఫార్ములా రేస్ అగ్రిమెంట్ చేసుకున్నాం కంపెనీతో. బట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేవలం కక్ష
కేసీఆర్ గారి రూపురేఖలు లేకుండా చేస్తా అని ఏదైతే మాటలు మాట్లాడినారో, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఏ మాటలు అయితే మాట్లాడినారో, అట్లాగే ప్రతి పథకానికి పేరు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రగతి భవన్ పేరు కూడా మార్చినారు. ఈ విధంగా అన్ని పేర్లు మార్చుకుంటూ ఆఖరికి ఈ రేసు ఫార్ములాను కూడా రద్దు చేసుకున్నారు, కాంట్రాక్ట్ను రద్దు చేసుకున్నారు. దానివల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది. కాబట్టి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద సెక్షన్ 316 కింద వీరి మీద కేసు తప్పకుండా పెట్టవలసిందే. దాన్ని మరి పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఈరోజు ఏసీపీ వాళ్ళు కానీ ఈడీ కానీ దీని మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైట్ శ్రీశైల్ రెడ్డి గారు, చివరిగా అంటే రాష్ట్ర ప్రయోజనాలు కేవలం వ్యక్తిగత కక్షలకి తావు ఇచ్చి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ కొట్టాడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ రాష్ట్ర ఖజానాకు 55 కోట్లు నష్టం చేశాడంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంప్లైంట్ చేశారు. సో కంక్లూడింగ్ 1 minute కంక్లూడ్ చేద్దాం. ఆ 55 కోట్లు ఒక వాస్తవం అయితే ఇందాక మేడం చెప్పినట్టుగా ఎలక్ట్రానిక్ ఈవీ రంగం రాబోయే రోజుల్లో పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవ్వడం తగ్గుతుంది, అన్ని రకాలుగా బాగుంటది. ఈవీ రాబోయే రోజుల్లో దానికోసము ఈ రేస్, దీని ప్రధాన ఉద్దేశం ఎట్లయితే వీళ్ళకి రైతు బంధు అర్థం కాలేదో ఈ రేస్ కూడా అర్థం కాలేదు, వీళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. సో బేసిక్ గా ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దాని ద్వారా రావాల్సిన చాలా 600 కోట్ల రూపాయల మేర ప్రత్యక్ష పరోక్ష ఇన్కమ్ ఈ రాష్ట్రానికి లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి యొక్క కక్షపూరిత కావచ్చు, లేదా ఒక జెలసీ, కేటీఆర్ మీద ఒక జెలసీ, దాంట్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ఇది ఇందాక ఫైనల్ గా ఒకటే చెప్తా నేను, ఈ రోజు రాష్ట్రంలో ఇందాక మేడం చెప్పినట్టుగా నిర్బంధం, నిర్లక్ష్యం, నిరసనలకు నేను ఒకటి కూడా యాడ్ చేస్తున్నా. ఈ రోజు పోలీస్ కేసులు, సూట్ కేసులు, విస్కీ కేసులు, ఇవి తప్ప ఈ రాష్ట్రంలో ఏవి లేదు. రాజేష్ గారు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత మండలానికి ఒక ఊరు కూడా ఆ తర్వాత అసలేమీ రాదు. ఆల్రెడీ మోసపోయింది, ఇంకా మళ్ళొకసారి మోసపోవద్దని అన్ని వర్గాల ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ గుంగిడి సునీత గారు. అండ్ ఫోన్ లైన్లో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.